తెలంగాణ సినిమా ఇండస్ట్రీని 1956 నుండి దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించిన ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తక్షణమే వైజాగ్ కు తరలిపోవాలని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తాల్నాకలోని ఆయన కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కస్తూరి శ్రీనివాస్, తెలంగాణ సినీ మ్యూజిషియన్ యూనియన్ అధ్యక్షులు రమణ, ఓఘేటి చిత్రపురి సాధనా సమితి జనరల్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ భద్ర, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్, డైరెక్టర్ జీజే రాజా, కెఎస్ రెడ్డి స్టూడియో అధినేత శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 11 ఏళ్లు గడిచిన ఇక్కడే పరాన్న జీవుల్లా తిష్టవేసి తెలంగాణ కవులు, కళాకారులు, నిర్మాతలు, హీరో హీరోయిన్లు, కార్మికులు, కర్షకుల అవకాశాలను దోపిడీ చేసిన ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ కామన్ క్యాపిటల్ పీరియడ్ అయిపోయినా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం రమ్మని పిలిచినా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పుష్ప సినిమా ప్రీమియర్ షోలో ఆంధ్ర హీరో అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కారణంగా బలైన రేవతి కుటుంబానికి న్యాయం కోసమే ఓయూ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని, మీరు ఆంధ్ర వెళ్లకపోతే యావత్ తెలంగాణ సమాజం మీపై యుద్ధం ప్రకటిస్తుందని ఆయన హెచ్చరించారు.